యూట్రస్ రిమూవల్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇండియాలోనే మాట మాట్లాడారు. కానీ పుట్టుకతోనే వాళ్ళకి యూట్రస్ ఉండదంట. యంగ్ కపుల్ రీసెంట్లీ మ్యారీడ్, మేడం పీరియడ్స్ రావట్లేదు. స్కాన్లో చూస్తే ఆ అమ్మాయికి అసలు యూట్రసే లేదు. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ కండిషన్ మేయర్ రాకెటెన్స్కీ సిండ్రోమ్ అంటారు. గర్భసంచే ఉండదు, కానీ రెండు పక్కల ఓవరీస్ ఎగ్స్ ఉంటాయి. సో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి అంతా ఫీమేల్ లాగా ఈస్ట్రోజన్ హార్మోన్లు అంతా బాగానే ఉంటుంది, కాకపోతే గర్భసంచి మటుకు ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి అసలు పీరియడ్సే రావు. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేయడానికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ పిల్స్ వేసుకుంటారు. ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఒక సర్టన్ టైం వరకు ఈ పిల్స్ పనిచేయవు. ఎంత గ్రోత్ ఉందో అదంతా చూసుకోకుండా పిల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్వాంటెడ్ గా బ్లీడింగ్, అంటే ఎక్కువగా బ్లీడింగ్ అయిపోతుంది. సో మల్టిపుల్ టైమ్స్ అబార్షన్స్ అయ్యే వాళ్ళు ఆ గర్భసంచి పొర తిన్న అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్లీ ఇట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. కమింగ్ టు మీ ఓపీస్ లో కానీ లేదా మీ కౌన్సిలింగ్ లో కానీ కొంతమంది వచ్చి బ్రేక్ డౌన్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే మేడం నేను ఎప్పుడే పెళ్ళి అయింది, నాకు మా అత్తల దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది, మా ఆయన దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది, నాకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్ అని చెప్పే స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ కపుల్. ఒక కపుల్ గురించి చెప్తాను. వాళ్ళు ఏదో ఒక ఊరు నుంచి చాలా దూరం పల్లెటూరు నుంచి వచ్చారు. సో వాళ్ళిద్దరు వచ్చి ఇంకా ఫస్ట్ కన్సల్టేషన్ కోసం వచ్చినప్పుడు ఎక్కడో వీడియోస్ చూసి వచ్చారు. ఇట్లానే చూసి వచ్చి వాళ్ళు ఇంకా దే స్టార్టెడ్ క్రైయింగ్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే వచ్చారు. ఫ్యామిలీ అందరూ బయట ఉన్నారు. అందరూ చాలా యాంగ్షియస్ గా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏడుస్తా ఉన్నారు. ఏంటి అంటే ఇంకా సూసైడ్ చేసుకునే స్టేజ్ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు? ఆ విలేజ్ లో వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టలేదని వెళ్ళేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక వైఫ్ బయటకు వెళ్ళినా సరే, అరే ఈ అమ్మాయి కనిపించిందా, ఇంకా ఎవరైనా పనికి వెళ్తున్నప్పుడు వీళ్ళని చూసి ఆగిపోవడం, అరే వీళ్ళు కనిపించారా, వెనక్కి వెళ్ళిపోవడం. సో అట్లా ఏ ఫంక్షన్ కి పిలవకపోవడం. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు కదా, వీళ్ళు కనిపించారు మనకి అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం. వాళ్ళైనా పని మీద వెళ్తూ వీళ్ళు కనిపిస్తే వీళ్ళని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. అంటే ఈ కాలంలో కూడా ఇంకా ఇలా చేస్తున్నారు. నాకే చాలా షాకింగ్ గా అనిపించింది. అండ్ ఇమాజిన్ దేర్ సిచ్యువేషన్. వాళ్ళ ఊరు దాటి బయటకు వెళ్ళారు, వాళ్ళ ఊర్లోనే ఉండాలి. సో పిల్లలు కావాలి, అలా వచ్చారు ఆ సిచ్యువేషన్ లో. అండ్ ఎంత వెక్స్ అయిపోయి ఉన్నారంటే ఇంకా పిల్లలు పుట్టకపోతే ఇంకా మేము సూసైడ్ చేసుకోవడమే అనే స్టేజ్ లో వచ్చారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ తెలీదు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంటుంది, ఈ సెంటర్ కి వెళ్ళాలి, ఈ ప్లేసెస్ కి వెళ్ళాలి అని వాళ్ళకి అవేర్నెస్ లేదు. సో ఆ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే ఇంకా వాళ్ళకి అవేర్నెస్ లేదు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తో ప్రెగ్నెంట్ అవుతారు, అవేర్నెస్ లేదు. సో వీళ్ళు వన్స్ ఐ గాట్ దెమ్ ప్రెగ్నెంట్, వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంత మేజర్ ప్రాబ్లమ్ కూడా కాదు, సింపుల్ గా ఐవీఎఫ్ తో వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చేసింది వాళ్ళకి. అండ్ దే కన్సీవ్ ట్విన్స్. సో వీళ్ళు నెక్స్ట్ టైం ద హోల్ విలేజ్, ఆ విలేజ్ పంచాయత్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి ఆ బేబీని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, ఈ బేబీని మేము ఫస్ట్ అక్కడ విజయవాడలో దుర్గాదేవి కాళ్ళ కింద పెట్టాము, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాం. సో యు ఆర్ ఆర్ గాడ్ అని చెప్పి తీసుకొచ్చారు. సో యాజ్ అ డాక్టర్ హౌ డూ యూ ఫీల్ విత్ that much of emotion? So that is the best moment I would say. Even నేను ఆ రోజు మా మదర్కి అందరికి కూడా కాల్ చేసి ఇట్లా దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చారంట అని చెప్పాను. So that is a very emotional and touching situation for me and I hope they are very happy. ఈ మిస్క్యారేజెస్ గురించి ఒకవైపు మాట్లాడితే రీసెంట్లీ ఒక కన్వర్జేషన్ లో నేను ఒక డాక్టర్ తోనే మాట్లాడుతున్నప్పుడు యూట్రస్ రిమూవల్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇండియాలోనే మాట మాట్లాడారు. కానీ ఇంకొక చోట నేను ఒక స్టేట్మెంట్ విన్నాను, పుట్టుకతోనే వాళ్ళకి యూట్రస్ ఉండదంట. అలాంటి కేసెస్ ఉన్నాయా? ఉంటాయి, అట్లాంటివి కూడా ఉంటాయి. అసలు ఒక కపుల్ వచ్చారు మన, అంటే యంగ్ కపుల్ రీసెంట్లీ మ్యారీడ్. అండ్ మెయిన్ కంప్లైంట్ దేనికి వచ్చారంటే మేడం పీరియడ్స్ రావట్లేదు. ఓకే, సో హస్బెండ్ వైఫ్ ఇద్దరు మేము అంతా బాగానే కలుస్తున్నాం, అంతా ఉంది, కానీ మా వైఫ్ కి పీరియడ్స్ రావట్లేదు మేడం, సో అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటని చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే వన్స్ మేము స్కాన్ చేసి చూసి అంతా చూసాక నేనేం మాట్లాడాల, జస్ట్ వైఫ్ దగ్గరకు వచ్చి అమ్మ నీకు పీరియడ్స్ మళ్ళీ వస్తున్నాయా అంటే, పెళ్లికి ముందు బాగా వచ్చాయి మేడం, పెళ్ళైన తర్వాత రావట్లేదు. హస్బెండ్ కూడా పెళ్ళైన తర్వాత ఎప్పుడు పీరియడ్ రావడం చూడలేదు మేడం. మరి పెళ్లికి ముందు వచ్చాయా అమ్మ నీకంటే వచ్చాయి మేడం. నిజం చెప్పమ్మా, నిజంగా నీకు వస్తున్నాయా అంటే వాళ్ళ హస్బెండ్ బయటకు పంపించి మళ్ళీ నా దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళ మదర్తో వచ్చి మళ్ళీ మేడం నాకు ఎప్పుడు పీరియడ్ ఇప్పటి వరకు రాలేదు, ఏంటో తెలీదు, సో కానీ మా మదర్ వాళ్ళు పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి పెళ్లి చేసేసాము, మీరే ఎట్లన్నా నాకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయాలి, ఇది మా హస్బెండ్ కి చెప్పొద్దు నాకు పీరియడ్స్ రావట్లేదని. స్కాన్ లో చూస్తే ఆ అమ్మాయికి అసలు యూట్రసే లేదు. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ కండిషన్ మేయర్ రాకెటెన్స్కీ సిండ్రోమ్ అంటారు, వేర్
గర్భసంచే ఉండదు, కానీ రెండు పక్కల ఓవరీస్ ఎగ్స్ ఉంటాయి. సో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి అంతా ఫీమేల్ లాగా ఈస్ట్రోజన్ హార్మోన్లు అంతా బాగానే ఉంటుంది, కాకపోతే గర్భసంచి మటుకు ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి అసలు పీరియడ్సే రావు. సో అది వాళ్ళకి తెలిసి కూడా, అంటే ప్రాబబ్లీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదేమో యూట్రస్ లేక పీరియడ్స్ రావట్లేదని. సో దే గాట్ హర్ మ్యారీడ్. సో ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. దెన్ అగైన్ మళ్ళీ నేను ఆ హస్బెండ్ ని పిలిచి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ హీ టుక్ ఇట్ ఇన్ రైట్ వే. He also accepted her condition. He's like, okay, మేడం సరే జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, మాకు అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకి యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్. సో ఐ గేవ్ హర్ దట్ ఆప్షన్. యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని దెన్ యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్, బికాస్ మనకి ఎగ్స్ ఉన్నాయి కాబట్టి అండ్ స్పర్మ్ అంతా బాగుంది కాబట్టి మనం ఎంబ్రియో సెల్ఫ్ గ్యామెట్స్ తో ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకుని ఏదర్ యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళాలి లేదా సరగసీకి వెళ్ళాలి. సో ఈ రెండు ఆప్షన్స్ అమ్మాయికి ఉంటాయి. నా నాలెడ్జ్ లో నాకు తెలిసింది, ఈ న్యాచురల్ బర్త్ ఎప్పుడైతే జరుగుతుందో అది మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ లో ఒక క్వాలిటీ స్పర్మ్ వల్ల మాత్రమే జరుగుతుంది అంటాం, ఒక బేబీ స్పర్మ్. సో అలాంటిది న్యాచురల్ గానే పిక్ చేసుకుంటది, అంటే స్పీడ్ ఆఫ్ ది సెమెన్ కానివ్వండి, అది సెల్ యొక్క స్పీడ్ కానివ్వండి, లేదంటే మొబిలిటీ గురించి ఆలోచిస్తే పవర్ గురించి, స్టామినా, వీటన్నిటి క్రాస్ చెక్ చేసుకుని ఆ బేబీ యొక్క బర్త్ ఉంటది. అలాంటిది ఆర్టిఫిషియల్ గా మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు ఏ పారామీటర్ పైన మీరు ఒక స్పర్మ్ ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎగ్ ని గానీ స్పర్మ్ ని గానీ? దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఐవీఎఫ్ అనగానే అందరూ అది ఆర్టిఫిషియల్, న్యాచురల్ కాదు, బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకు చేస్తాం మనం ఐవీఎఫ్? ఎగ్ అండ్ స్పర్మ్ న్యాచురల్ గా కలవలేకపోతుంది సమ్ ప్రాబ్లం వల్ల, అప్పుడే చేస్తాం. ఇప్పుడు ఏ క్రైటీరియా మీద మనం చేస్తామంటే మీరు అడిగినట్టు వీ హ్యావ్ టు చెక్ ద స్పర్మ్ పారామీటర్స్. దాంట్లో ఇక్కడ మనం ఇక్సీ అంటాం. ఇక్సీ అంటే మనమే స్పర్మ్ ని సెలెక్ట్ చేసి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో హౌ డు వి సెలెక్ట్? స్పర్మ్ యాక్టివ్ గా కదిలే స్పర్మ్ ని చూస్తాం. స్పర్మ్ లో హెడ్, నెక్, టేల్ అని ఉంటాయి, మార్ఫాలజీ అంటారు. సో ఆ హెడ్, నెక్, టేల్ అన్ని మనం పెద్దగా మైక్రోస్కోప్ లో చూసి క్లారిటీగా అంతా ప్రాపర్ గా ఉన్న స్పర్మ్ మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ లో ఏంటంటే ఏదైనా బెస్ట్ స్పర్మ్ వెళ్ళి ఎగ్ ని రీచ్ అవుతుంది. సో అదే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ని మనం మైక్రోస్కోప్ లో ఎత్తికి, ఇట్స్ నాట్ అ సింపుల్ ప్రొసీజర్ అండి. వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద స్పర్మ్స్. సో బాగా కదిలేవి, ఆ షేప్ అంతా బాగుండేవి, యాక్టివ్ గా ఉన్న స్పర్మ్ తీసుకుని మనం సెలెక్ట్ చేసి ఎగ్ లోపల పెడతాం. సో దట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్స్ ఇన్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. ఇక్సీ. ఇప్పుడు ఐవీఎఫ్ ఇస్ దీనికి కొంచెం వేరియేషన్ ఉంది. ఐవీఎఫ్ ఏంటంటే ఒక ఎగ్ ని ఒక డిష్ లో పెట్టేసి మనం స్పర్మ్స్ ని దాంట్లో పెట్టేస్తాం. సో దాంట్లో ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉందో అదే పియర్స్ చేసుకుని ఎగ్ లోపలికి వెళ్తుంది. అది కూడా వాష్ చేసిన స్పర్మ్ ని, యాక్టివ్ స్పర్మ్స్ ని పెడతాం. ఇక్సీ అంటే అది కూడా మనమే సెలెక్ట్ చేస్తాం. స్పర్మ్ షేప్ అంతా సెలెక్ట్ చేసి ఎగ్ లోపలికి పెడతాం. సో దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా ఆ స్పర్మ్ ఎగ్ ని ఫర్టిలైజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్సీలో. ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ అలా మీరు అంటే ఒక స్పర్మ్ ని ఫైనలైజ్ చేసే టైంలో మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందా, దీన్ని సెలెక్ట్ చేయాలా రెండు బాగానే ఉన్నాయని? యా, అది ఎంబ్రియాలజిస్ట్ చేస్తారండి, బికాస్ ఇన్ ద ల్యాబ్ దే డూ. ఇప్పుడు కొంతమంది చాలా మందిని ఏదో చెప్తారు. ఇప్పుడు కొంతమంది 0 మార్ఫాలజీ, 1% మార్ఫాలజీతో వస్తాయి. అంటే స్పర్మ్స్ అన్ని హెడ్ డిఫెక్ట్స్, టెయిల్ డిఫెక్ట్లు అట్లా వస్తాయి, డిఫరెంట్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో హస్బెండ్ వచ్చి నాకు మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి కదా, మరి నాకు స్పర్మ్ బాల్ అంటారు ఏంటి అంటే, మా స్పర్మ్ షేప్ బాగుండాలి కదా. ఇట్స్ నాట్ ఓన్లీ ద కౌంట్, ఆ స్పర్మ్ యాక్టివ్ గా కదలాలి అండ్ షేప్ బాగుండాలి, మెయిన్ థింగ్. సో ఆ షేప్ ని ఎంబ్రియాలజిస్ట్ సెలెక్ట్ చేస్తారు. అన్ని అబ్నార్మల్ షేప్స్ ఉన్నాయనుకోండి, విచ్ ఇస్ క్లోజ్ టు నార్మల్, సేమ్ థింగ్. ఇప్పుడు మనం వెజిటబుల్స్ ఎలా సెలెక్ట్ చేస్తాం, అన్ని ఒకేలా ఉంటాయి, బట్ వీ సెలెక్ట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకవేళ అన్ని బాగాలేదు అనుకోండి, ఏదైతే క్లోజ్ టు బాగున్నాయో బెటర్ గా మనం సెలెక్ట్ చేస్తాం. ఇట్స్ ద సేమ్ వే వీ హ్యావ్ టు సెలెక్ట్ ద స్పర్మ్ విచ్ ఆర్ క్లోజ్ టు నార్మల్ అండ్ విచ్ ఆర్ నార్మల్ ఫర్ ష్యూర్. ఓకే.